ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? ఆత్మీయంగా రోజు రోజుకి బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను. ఈ వాక్యం మన జీవితాల్లో దేవుడు కొత్త ఆశీర్వాదాలను, శ్రేయస్సును ప్రసాదించాలనే ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది మనకు ఒక పునరుద్ధరణ వాగ్దానం. అంటే గతంలో కోల్పోయిన దానికంటే ఎక్కువ మేలును, దీవెనలను దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అలాగే ఇది ఒక ఆశీర్వాదాల సమ్మేళనం లేదా పరిమళం అనొచ్చు. మన దుఃఖం, మన పరీక్షలు, నిరాశ తరువాత ఎక్కువ ఆనందం, శాంతి, సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. ఇది మనకి ఒక ఆశాజనకమైన భవిష్యత్తు అనుకోవచ్చు. దేవుడు మనల్ని వెనుక పెట్టడు, మనకు ముందున్న దారిలో మరింత మేలు సిద్ధం చేస్తాడు. కాబట్టి మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు శాశ్వతమైనవి కాదు. దేవుడు తన సమయంలో మునుపటి కంటే మెరుగైన ఆశీర్వాదాన్ని అందిస్తాడు. మనం విశ్వాసంతో ఎదురు చూస్తే ఆయన వాగ్దానం మన ఎడల నెరవేరుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మునుపటి కంటే అధికమైన మేలును మాకు ఇస్తామని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాల్లో మీరు చేసిన కార్యములకే కాక చేయబోయే గొప్ప ఆశీర్వాదాలకు కూడా స్తుతులు నాయన. నేను నమ్మి ఎదురు చూడటకు మాకు తగిన విశ్వాసాన్ని ప్రసాదించండి. మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. +965 94724454. మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు, నేను మీకు తప్పక జవాబిస్తాను. ప్రభు మనలందరినీ సమృద్ధిగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.